నల్గొండ కళ్యాణి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. యువతి మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధు ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. వేధింపులకు పాల్పడ్డ ఇద్దరు నిందితుల్లో ఒకరైన మధు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. నల్గొండ కళ్యాణి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. యువతి మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధు ఆత్మహత్య యత్నం చేశాడు. వేధింపులకు పాల్పడ్డ ఇద్దరు నిందితుల్లో ఒకరైన మధు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరలక్ష్మి, నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కన గ్రామ పంచాయతీకి సంబంధించి చింతలగూడెంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందినటువంటి 18 ఏళ్ల కళ్యాణి అనే యువతి ఈ నెల 6వ తేదీ రోజు పురుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి కళ్యాణి నిన్న రాత్రి మృతి చెందగలిగింది. అయితే కొద్ది రోజులుగా కూడా అదే గ్రామానికి చెందినటువంటి అరూరి శివ, కొమ్మరపైనటువంటి మధు ఇద్దరు ఆ అమ్మాయిని వేధించారని కూడా ఆమె వాంగ్మూలంలో, అంటే పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పేర్కొనడం జరిగింది. కొద్ది రోజులుగా తన ప్రొఫైల్ సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ, ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వెంటపడుతున్నారంటూ కూడా ఆమె వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల అమ్మాయికి పెళ్లి కూడా ఖాయమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే ఆమెను పెళ్లి చేసుకుంటున్నామంటే వ్యక్తికి కూడా రాత్రి వేళల్లో ఫోన్ చేసి వేధించేవారని కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అంటే ఆకతాయిల వేధింపులు తాళలేక ఈ నెల 6వ తేదీన పురుల మందు తాగి ఆత్మహత్య చేయడం, నిన్న చనిపోవడంతో వీరిద్దరి మీద కూడా కేసు నమోదైంది. ఈ కేసు సంబంధించి వీళ్ళిద్దరు కూడా అంటే పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు వారి కోసం గాలిస్తుండడం, ఊర్లో పెద్ద ఎత్తున పెద్దగా అంటే అమ్మాయి చనిపోవడం, పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్న నేపథ్యంలో కూడా అందులో ఉన్నటువంటి నిందితుల్లో ఒకరు మధు అనేటువంటి యువకుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వారిద్దరిపై కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఆమె ఆత్మహత్య యత్నం చేసిన తర్వాత న్యాయమూర్తి సమక్షంలో మరణ వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. ఆ మరణ వాంగ్మూలం సంబంధించి వారిద్దరు కూడా తనను వేధించారు, తన ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ హారాస్మెంట్ చేశారని, ఆ కారణంతోనే తాను సూసైడ్ అటెంప్ట్ చేశానని కూడా మా వాంగ్మూలం ఇచ్చినటువంటి నేపథ్యంలో పక్కా ఎవిడెన్స్ ఉంది కాబట్టి వారిద్దరి మీద కూడా కేసు నమోదు చేశారు. ఊర్లో పరువు అవుతుందంటే ఆ ఫ్యామిలీకి సంబంధించి ఊర్లో పరువు అవుతుందని ఫీల్ అయినటువంటి నిందితుల్లో ఒకరు మధు అనేటువంటి యువకుడు పురుల మందు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అతనికి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. మరో నిందితుడు శివ అనేటువంటి యువకుడు కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అతని కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. వరలక్ష్మి. ఎస్ కిరణ్, ఎవరైతే ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేశారో మధు అనే యువకుడు, ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? అయితే నిన్న అంటే ఈ నెల 6వ తేదీన ఆత్మహత్య చేసినటువంటి కళ్యాణి అనే యువతి ఆసుపత్రిలో చనిపోయింది. ఆసుపత్రిలో చనిపోతే మరణ వార్తను తెలుసుకున్నటువంటి మధు, అదేవిధంగా ఆ శివలు ఇద్దరు పరారీలో ఉన్నారు. అదే ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఊర్లో వీరిద్దరే కారణం అంటూ కూడా ఊర్లో పెద్ద ఎత్తున ప్రచారం కావడం, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి మధు నిద్రమాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి నేపథ్యంలో అతని హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే అతనికి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఆయనకు ప్రాణాపాయం ఏమీ లేదని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. అతను కోలుకున్న తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంటరాగేషన్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరో నిందితుడు మాత్రం శివ కూడా పరారీలో ఉన్నారు. అతని కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే మధు సంబంధించి అతని ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని కూడా ప్రస్తుతం అయితే వైద్యులు చెప్తా ఉన్నారు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.